ఇద్దరు లేచి బయటకు వచ్చి చూసేసరికి గోడ మీద కోతి తిరుగుతుంది. అది ఏం చేస్తుందని చూస్తే అక్కడ అమ్మ బియ్యం పెట్టుంది. ఎప్పుడు పక్షులు కని పెడుతుంది. ఈరోజు ఇంకా రాలేదు. అవి వచ్చే లోపి కోతి వచ్చి కూర్చొని చక్కగా చేతితో పీక్కొని మరీ తింటుంది అనమాట బియ్యం అంతా. పక్కనే అన్నం మెతుకులు కూడా పెట్టింది, కొంచెం మిగిలినవి అని చెప్పి. కాకులు అవి తింటాయి కదా అని. దాని దగ్గరికి వచ్చి వాసన చూసి అది నచ్చక మళ్ళీ వెళ్ళి ఇంకా బియ్యం తింటా కూర్చుంది అనమాట. కోతి అసలు మామూలుది కదా, ఎంత తెలివైందో ఇదైతే. చక్కగా గుమ్మటంగా కూర్చొని ఒక్క పలుకు కూడా లేకుండా అసలు చక్కగా తింటుంది మొత్తం కూర్చొని. అంతటితో ఆగిందా? తిని సైలెంట్గా వెళ్ళిపోకుండా మళ్ళీ కిందకు వచ్చి కూర్చొని ఆ చెట్ల మొక్కల్లో కూర్చొని ఏం తింటుందో. గడ్డి పీసులు ఉన్నాయి, ఒక్కొక్కటి పిక్కొని తింటుంది. అది అసలు మామూలుగా లేదు. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అని తిరుగుతూ ఉంది. కొంచెంసేపు ఆ కోతికోలు పక్కన పెట్టేద్దామా? ఇక రిటర్న్ మ్యూనిక్ వెళ్ళడానికి ఎన్నో రోజులు లేదు. నిజంగా మా డాడీ వాళ్ళు అయితే అసలు మా వాడిని ఇంకా చాలా మిస్ అవుతారు ఈసారి అయితే. చాలా టైం మంచిగా వీడు కూడా బాగా టైం స్పెండ్ చేశాడు. మ్యూనిక్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడేవాడు కాదు, బట్ దగ్గర ఉంటే మాత్రం ఆ ప్రేమ ఆప్యాయతలు చాలా ఉంటుంది. ఇంకా మా నాన్న ఎప్పుడు బయటకు వెళ్తున్నా ఇంకా బండి ఎక్కి తాత నేను వస్తానని చెప్పి అసలు భలే తిరిగాడనమాట. అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి. మీకు అందులో ఈరోజు ఒక చెట్టు చూపిస్తాను. మనకి యూజువల్లీ బెర్రీస్లో చాలా రకాలు ఉంటాయి కదా, అందులో ఒక రకమైన బెర్రీ ఇది. ఇక్కడ మల్బెర్రీ అంటారు. మనకి మ్యూనిక్లో కూడా ఇట్లాంటివి బ్రొంబెర్రీ అంటాం కదా మనము. ఆ షేప్ మనకి బ్లాక్ కలర్ రెడ్ కలర్లో ఉంటాయి. చాలా టేస్టీగా బాగుంటాయి. సో చెట్టు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 4 కాయలు వచ్చేసరికి అమ్మ చెప్పిందనమాట చూద్దామని. వాటితో పాటు ఇక్కడ ఇంకొక చెట్టు కూడా ఉంది. మీకు ఎవరికన్నా దీని గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.